ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 120 కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దాళ్లతో కార్యాలయ అధికారులు, ఈ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు ఉలిక్కిపడ్డారు. ఏసీబీ అధికారులు వస్తున్నారన్న సమాచారంతో ఒక్క డాక్యుమెంట్ రైటర్ 30,000 నగదును కార్యాలయంపై నుంచి కిందకు వేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఏసీబీ అధికారులు ఆ డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు కార్యాలయంలోని బాత్రూంలో ఉన్న మరొక 18,000 రూపాయల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తో పాటు కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జిల్లా రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు మాత్రం ఇటు జిల్లా రిజిస్ట్రేషన్ అధికారుల్లో మాత్రం గుండెల్లో అయితే గుబులు పుట్టిస్తున్నాయి. అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సోదాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రం ఈ సోదాలు జరిగాయి. అయితే ఈ సోదాల్లో రికార్డులు మాత్రం అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా ఇటీవల కాలంలో ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ దిశగానే ఏసీబీ అధికారులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాత్రి 1 గంట వరకు జరిగిన తనిఖీల్లో మాత్రం పలు రికార్డులను అయితే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏసీబీ అధికారులు అయితే కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు అయితే కార్యాలయంలో ఏ ఒక్కరిని ఇటు డాక్యుమెంట్ రైటర్లతో పాటు ప్రైవేటు వ్యక్తులకు తో పాటు అధికారులను కూడా బయటికి వెళ్లకుండా మాత్రం లోపలనే ఉంచి తనిఖీలు నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జరిగిన తనిఖీలతో ఈ సంబంధించి ఏదైతే అధికారులు జిల్లా రిజిస్ట్రేషన్ సంబంధించి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయనే నేపథ్యంలో జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్లు మాత్రం పూర్తిగా అధ్యయనం చేశారు. ముఖ్యంగా ఇటు ఏదైతే జిల్లా అధికారులతో పాటు మధ్యవర్తులుగా ఉండే వ్యక్తుల సెల్ ఫోన్లు మాత్రం క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా డాక్యుమెంట్ రైటర్ల వ్యవహార శైలిపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కూడా వాళ్ళ ఫోన్లతో స్వాధీనం చేసుకొని ఏదైతే ఫోన్పే, గూగుల్ పేతో పాటు ఏదైతే ఆర్థిక లావాదేవీలతో పాటు ఆన్లైన్ వ్యవహారాలపై మాత్రం పూర్తిగా వాళ్ళను తనిఖీలు నిర్వహించారు. అయితే డాక్యుమెంట్ రైటర్ల వ్యవహార శైలిపై మాత్రం ఇటీవల కాలంలో జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో కూడా ఆరోపణలు వెళ్లబోతున్నాయని, అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించడంతో ఏదైతే జిల్లా ఏసీబీ అధికారులు అయితే జిల్లా కార్యాలయానికి రావడంతో అక్కడ ఉండే కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు తమ వద్ద ఉన్న కొంత నగదును 30,000 రూపాయల నగదును మా కార్యాలయం బయటకు విసిరేయడంతో పాటు బాత్రూంలో 18,000 రూపాయలు నగదును అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 48,000 రూపాయల నగదును అయితే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏదైతే నిన్న సాయంత్రం వరకు రికార్డులు పరిశీలించిన అనంతరం అర్ధరాత్రి సమయంలో ఏదైతే కార్యాలయంలో సీసీ కెమెరాలను కూడా పూర్తిగా పరిశీలించారు, క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల్లో రికార్డులైన దృశ్యాలను కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. ఏదైతే సీసీ కెమెరాలో రికార్డులైన వివరాలను కూడా నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్కు సంబంధించి ఏదైనా అవకతవకలు పాల్పడ్డారనే యాంగిల్లో కూడా అధికారులు అయితే లోతుగా అయితే దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఇటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడంతో ఇటు అధికారులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. అయితే ప్రస్తుతం అయితే ఏసీబీ సోదాలతోటి మాత్రం ప్రస్తుతం అయితే జిల్లా కార్యాలయంలో మాత్రం ప్రస్తుతం అయితే పూర్తిగా అంతకుముందున్న హడావిడి లేకపోయినప్పటికీ మాత్రం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతున్నాయి. అయితే నిన్న ఏసీబీ అధికారుల సోదాలతోటి నిన్న ఏదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు అయితే ఆగిపోయినాయి, అయితే వాటిని అయితే ఈరోజు రేపు పూర్తి చేసే విధంగా అయితే అధికారులు చర్యలు చేపట్టారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.